ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఎగవేత గ్యారంటీల పేరుతో గ్యారంటీ కార్డులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చింది. అటువంటి గ్యారంటీలకు ప్రయారిటీ ఇవ్వాలి, కానీ 100 రోజులు అయిపోయినాయి, మొత్తం సంవత్సరం అయిపోయింది, 15 నెలలు గడుస్తుంది, ఆ గ్యారంటీలు ఇంతవరకు అమలు కాలేదు. పోనీ ఈసారైన బడ్జెట్లో ఆ గ్యారంటీలకు ఆ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు ఉంటాయా అని చూశారు, కానీ అటువంటి పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు అమలు కావడానికి ఇంకా చాలా బడ్జెట్ కేటాయింపులు జరగాల్సి ఉండే, కానీ ఆ గ్యారంటీలు ఎగవేత మాత్రం గ్యారంటీ అనేటువంటి చర్చ ఇవాళ ప్రజల్లో రాజకీయ వర్గాల్లో సాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, దేవిప్రసాద్ గారు, నిన్న భారీ బడ్జెట్ 3 లక్షలకు పైగా కోట్ల భారీ బడ్జెట్, కానీ 6 గ్యారంటీలకు ఆ స్థాయి కేటాయింపు జరగకపోవడం కావచ్చు, ఇంకా మిగిలిన టోటల్ బడ్జెట్ అనేది ఎట్లా రిఫ్లెక్ట్ అయింది, ఏమున్నది దాంట్లో? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. నిన్న బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి 25-26 బడ్జెట్ అనేటువంటిది తెలంగాణ ప్రజల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి స్థితి. అమలు చేయమని అడిగితే సోషల్ మీడియా దగ్గర నుంచి మొదలు పెడితే కార్యకర్తల మీద అందరి మీద కూడా వివిధ రకాలుగా దాడి చేసేటువంటి స్థితి, మీడియా మీద దాడి చేసేటువంటి పరిస్థితి. ఇక ఏమైనా వాళ్ళు పెట్టుకున్నటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి ఏమైనా ముందడుగు పడుతుందంటే ఈ బడ్జెట్లో 6 గ్యారంటీలకు దాదాపుగా మంగళం పాడినట్టే మనకు చాలా స్పష్టంగా కనబడతాం. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్లు కావాలి, 20,000 కోట్లే చేసి సంపూర్ణంగా అమలు చేసినామని చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి. రైతు బంధు దిక్కులేనటువంటి స్థితి, మహిళలకు పెన్షన్కు సంబంధించినటువంటి జాడలేని స్థితి, 50 లక్షల మందికి 200 యూనిట్లు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి వాటికి నామమాత్రమైనటువంటి పెట్టినటువంటి పరిస్థితి. విద్యకు కనీసం విద్య వైద్యం అనేటువంటిది వాళ్ళ ప్రాధాన్యం అనుకుంటే చెప్తే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాన్ని విద్యకి ఇవాళ పెట్టినటువంటిది ఎంత విజయ్ గారు? 7.57% మాత్రమే పెట్టారు. గతం కంటే ఒక 1,600 కోట్లు ఎక్కువ పెట్టి 11,000 చిల్లర కోట్లు పెట్టి ఇలా మొత్తంగా కూడా విద్యకు సంబంధించి ప్రాథమిక పాఠశాలకు సంబంధించి కానీ హై స్కూల్కి సంబంధించి కానీ ప్రస్తావనే లేదు. 670కి పైగా భవనాలు, రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు కట్టాలని గతంలో వాళ్ళు ప్లానింగ్ అనుకున్నారు. అటువంటి దానికి ఇందులో దిక్కు లేదు. ఇక బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి ఇక పూర్తిగా మర్చిపోవాలనేటువంటి పద్ధతిలో ఒక్క మాటలో చెప్పాలంటే టోటల్గా గాడి తప్పినటువంటి ఆర్థిక పరిపాలనా వ్యవస్థకు అద్దం పట్టింది బడ్జెట్. బీసీల కామారెడ్డి డిక్లరేషన్లో ఎవ్రీ ఇయర్ 20,000 crores పెడతా ఉన్నారు, కానీ దాంట్లో పెట్టింది కేవలం 11,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పినటువంటి అసలు హామీలకే కోత పెట్టుకుంటూ వస్తున్నారు. రాజేష్ గారు, ఈ బడ్జెట్ 12 నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్. ఈ గతంలో బడ్జెట్ పెట్టారు అంటే దాదాపుగా 2.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి టెన్యూర్కు సంబంధించినటువంటి వాళ్ళ ప్రతిపాదనలు బడ్జెట్ అంతా కూడా దీంతో కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 20,000 కోట్ల రూపాయలు బీసీలకు పెడతాం, 1,00,000 కోట్లు మా టెన్యూర్లో పెడతామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. పోయిన సంవత్సరం పెట్టింది ఎంత? 9,000 కోట్లు, ఈసారి 11,000 కోట్లు, అంటే 20,000 కోట్లు మాత్రం పెట్టారు. 80,000 కోట్లకు సంబంధించి మరి ఎప్పుడు వచ్చే బడ్జెట్లు ఎన్ని ఉంటాయి? ఇక 3 బడ్జెట్లు ఉంటాయి. మీరు 25,000 కోట్లు పెట్టేటువంటి అవకాశం ఉందా? కాబట్టి టోటల్గా ఏమవుతుందంటే ఇచ్చిన హామీలన్నీ కూడా కోతలు పెట్టేటువంటి పరిస్థితి. ఏదంటే మేము ఇచ్చినాం అయిపోయింది అనేటువంటి పద్ధతిలో తప్ప ఇవాళ ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి పరిస్థితి. మొత్తం ఈ 15 నెలల పాలన అంతా కూడా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది, శాంతి భద్రతల పరిస్థితి గాడి తప్పింది, సంక్షేమం గాడి తప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే టోటల్గా పరిపాలనా వ్యవస్థ అంతా కూడా గాడి తప్పింది. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో చేసినటువంటి 10 ఏళ్ల సంక్షేమం అభివృద్ధి వల్ల తలసరి ఆదాయం ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కదా, 10 ఏళ్ల పరిపాలన అంతా కూడా విధ్వంసమైందని. మళ్ళీ ఇవాళ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి తలసరి ఆదాయం దేనివల్ల వచ్చింది అంటే కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు చేసినటువంటి సంక్షేమం, చేసినటువంటి అభివృద్ధి వల్లే ఆ మాత్రమైనా చెప్పుకునేటువంటి స్థాయి వచ్చింది తప్ప ఈ 15 నెలల్లో మీరు కట్టింది లేదు, కూల్చినే ఎక్కువ అనేటువంటి విషయం ఇవాళ చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. ఇది టోటల్గా తెలంగాణ ప్రజలను నిరాశపరిచినటువంటి బడ్జెట్. రేపు ప్రస్తుతం మనతో నర్రా విజయ్ గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. విజయ్ గారు, గుడ్ మార్నింగ్. విజయ్ గారు, మొత్తం భారీ బడ్జెట్, ఒక 3 లక్షల కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు, కానీ కీలకమైన రంగాలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఇంకా ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు కావచ్చు, దాంట్లో ఏవి కూడా దాంట్లో సంతృప్తికరంగా లేవు అనేది. ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు లేకపోవడం, ఆ ముఖ్యమైన రంగాల్ని బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో ఎట్లా ఉన్నాయి?
ముఖ్యమంత్రి గారు బయట స్పీచ్లు ఇస్తున్న గందరగోళం, కన్ఫ్యూజన్, అయోమయం ఏ రకంగా ఉందో బడ్జెట్ కూడా మొత్తం అదే పరిస్థితిలో కనిపించింది. అయోమయం, గందరగోళం, ఎవరికి అర్థం కాకపోవడం, రకరకాల. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నటువంటి కేటాయింపులు ఒకటి, చేస్తున్నది ఒకటి, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది ఒకటి. 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా పూర్తి సంతృప్తికరమైనటువంటి పూర్తి స్థాయిలో లేదు. ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అన్ని సగం సగం పనులతోటి మేము గందరగోళం అయిపోతున్నాం, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది. అప్పుల విషయంలో అప్పులు మేము ఇంత కడుతున్నాం అంత కడుతున్నాం, నెలకు 6,500 కోట్లు కడుతున్నామని రోజు చెప్తున్నటువంటి అంశం మరి బడ్జెట్లో చూపించాలి కదా. బడ్జెట్లో నిన్న ఇచ్చినటువంటి దాంట్లో 6,500 కోట్లు ఎక్కడ కడుతున్నట్టు క్లారిటీ లేదు. మొత్తం లెక్క చూస్తే కూడా 30,000 కోట్లే రావటం జరిగింది. మిగతా అన్నీ ఎక్కడ పోతున్నాయి అనేది క్లారిటీ లేదు. అంటే ఒక అబద్ధాలు, కన్ఫ్యూజన్ ఉన్నటువంటిది, అబద్ధాలు చెప్పడం, బడ్జెట్ కూడా ఆ రకంగానే రూపొందించడం. ఏ అంశం చూసుకున్నా, నీకు వృద్ధి రేటు చూసుకున్నా, నీకు గతంలో 2,90,000 పెట్టినావు. నువ్వు ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి 9.9% వృద్ధి రేటు, అంటే యాక్చువల్గా తగ్గినటువంటిది వృద్ధి రేటు మనకు ఉన్నటువంటిది 9.9 వృద్ధి రేటు చెప్పినా, నీకు 2,90,000కు 9% అది చూసుకున్నా నీకు ఇంకొక 20,000 కోట్ల వరకు రావాలి. నువ్వు 14,000 కోట్లే పెంచినావు, ఇంకొక 14,000 కోట్లు ఎటుపోయినాయి. అంటే మొత్తం అనుకున్నట్టు పరిపాలన వల్ల జిఎస్డిపి పడిపోతుంది, తలసరి ఆదాయం పడిపోతుంది, ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి ఇదంతా ఎఫెక్ట్ దీని మీద పడ్డదని చాలా క్లియర్గా బడ్జెట్లో అర్థమవుతుంది. మీరు బయట చెప్తున్నటువంటి దివాలా తీసింది అని ఓవైపు చెప్తున్నారు, మరోవైపు అభివృద్ధి అవుతుందని చెప్తున్నారు. ఓవరాల్గా మేము భారీ బడ్జెట్ ప్రవేశపెట్టినామని నెంబర్స్ చూపించడం కాదు, గత బడ్జెట్లో కేటాయింపులు జరిగినటువంటి వాటికి కూడా చాలా వరకు బయట ఖర్చు కేవలం నెంబర్స్ పెంచి చూపించడం, ఒక భారీ బడ్జెట్ అని ఒక ఊదరగొట్టడం తప్పించి మరొకటి లేదన్నటువంటి విమర్శ ఈజీగా తెలిసిపోతుంది కదా. అది బడ్జెట్లో గందరగోళం చేసినటువంటి దాంట్లో కేవలం అంకెలు చూపించి, కొన్ని అయితే లాస్ట్ పదజాలం ఎట్లా ఉందో కూడా లాస్ట్ టైం బడ్జెట్లో అదే పదజాలంతో సహా పెట్టడం జరిగింది. మీకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పోయినసారి పెట్టిరు, ఒక్క ఇల్లు కూడా కట్టనటువంటి అంశం కనిపిస్తూనే ఉండే. అదేవిధంగా పోయినసారి రైతు భరోసాకు పెట్టిరు, అంత ఇవ్వలేదు, 12,000కి తీసుకొచ్చినటువంటి అంశం. రైతు కూలీల అంశం లేనటువంటి అంశం. ఈసారి ధాన్యానికి బోనస్కి ఎంత అనేది క్లారిటీ లేనటువంటి అంశం, సన్నాలకు ఎంత ఇస్తారు ఏంటి అనేది. ప్లస్ వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కూడా ఏ రకంగా కొనుగోలు చేస్తామనే అంశంపై కూడా ఈసారి కొనుగోలు చేస్తారా లేదా క్లారిటీ లేనటువంటి అంశం. మొత్తం మీద వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అన్ని షాపులలో ఇది ఆఫర్లు పెడతారు, ఆఫర్లు పెట్టినప్పుడు 1 గంట సేపే అమ్ముతారు, అన్నీ అయిపోయినాయి అని చెప్తారు. సేమ్ అదే రీతిగా మేము ఉచిత పథకాలు, 6 గ్యారెంటీలు అన్నీ ఒక్కొక్కటి కొన్ని సగం చేసేసి అయిపోయినాయి అని చెప్పుకునేటువంటి విధంగానే వీళ్ళు అయిపోయింది. దాదాపు 2.5 సంవత్సరాలు బడ్జెట్, హాఫ్ ఇయర్ అయిపోయినట్టే. ఈ సంవత్సరం ఎండింగ్ అయిపోతే వాళ్ళు 5 ఏళ్లలో సగం అయిపోయినట్టే లెక్క. సగం అయిపోయినటువంటి దాంట్లో ఏ పథకం కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేదు, జిఎస్డిపి పెంచేటువంటి ప్రయత్నము, సంపద సృష్టించేటువంటి పని చేయలేదు. మొత్తం రాష్ట్రాన్ని వేగంగా దూసుకుపోతున్నటువంటి రాష్ట్రాన్ని మొత్తం బ్రేక్లేసి జీరోకి తీసుకొస్తారా నెక్స్ట్ 5 years వరకు అనేది మాత్రం ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గట్టిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు, గ్యారంటీలకు పూర్తిగా మంగళం పాడే విధంగా వాటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరపకపోవడంతో ఇక గ్యారంటీలు అమలు చేయని పరిస్థితి చాలా స్పష్టంగా ఈ బడ్జెట్లో కనిపిస్తున్నటువంటి విషయం. బాగా తాగండి, సర్కారును సాధండి, ఇదే విధానంగా రాష్ట్ర ప్రభుత్వం విధానం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 50,000 కోట్ల మద్యం వ్యాపారం పైన గురిపెట్టింది. ఆబకారీ ఆదాయం 27,623 కోట్లుగా అంచనా వేసింది. గత ఏడాది కంటే 2,006 కోట్లు అధికం. వ్యాట్ రూపంలో మరో 22,570 కోట్లు టార్గెట్గా పెట్టుకుంది. సో ఇట్లా అంటే పూర్తిగా మందుబాబుల్ని చేసేటువంటి విధానాన్ని మాత్రమే నమ్ముకుంది. తర్వాత కీలక రంగాలైనటువంటి వాటిని బలోపేతం చేసి తద్వారా ఆదాయాన్ని పొందడం కంటే ఎక్సైజ్ శాఖ పైనే దాని 2వ ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టుగా బడ్జెట్లో మనకు కనిపించినటువంటి విషయం. ఎస్ దేవిప్రసాద్ గారు, సో ఇంత భారీ బడ్జెట్ అంటే భారీ ఎక్స్పెక్టేషన్ ఎక్సైజ్ శాఖ నుంచి పెట్టుకుంది. సో అంటే పూర్తిగా మందు తాగించే ప్రయత్నమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు రాజేష్ గారు, అంటే బడ్జెట్లో చాలా అంశాలు ఇంతకుముందు విజయ్ చెప్పినా మేము చెప్పినా టోటల్గా ఈ బడ్జెట్లో ఏ ఒక్క వర్గమైనా మేము సంతోషంగా ఉన్నాం ఈ బడ్జెట్ వల్ల అని చెప్పినటువంటి పరిస్థితి లేదు. 15 నెలల పాలనలో అదే స్థితి, గవర్నర్ ప్రసంగంలో అదే పరంపర,
ఆఖరకు చివరికి బడ్జెట్లో కూడా అదే దారి కనబడుతుంది. మీరు చూస్తే ఎక్సైజ్ ఆదాయం నుండి ఓన్ రెవెన్యూ రిసీట్లలో భాగంగా ఎక్సైజ్కి ఆదాయం 50,000 కోట్లకు పైగా వస్తుందని చెప్పి పెట్టడానికి ఇందులో ప్రయత్నం చేశాం. కారణం ఏంటంటే గతంలో మా ప్రభుత్వ హయాంలో ఇంతకంటే 15,000 16,000 కోట్లు తక్కువ ఉండే. అప్పటికే ఇది మొత్తం తెలంగాణను తాగుబోతులు చేస్తున్నారు, బెల్ట్ షాపులు పెడుతున్నారు అని విపరీతమైనటువంటి మేము వస్తే ఈ తాగుబోతులు తెలంగాణను లేకుండా చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా అంతకంటే ఎక్కువ తాగుబోతుల తెలంగాణగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా బీర్ల రేట్లు పెంచిర్రు, మద్యం రేట్లు పెంచిర్రు, బెల్ట్ షాపులు 8,000 బెల్ట్ షాపులు రోజు మా మీద ఎదురుదాడి చేశారు. ఇవాళ 8,000 బెల్ట్ షాపులు ఎక్కడ తీసేశారు? మరి మీ పరిపాలన వచ్చినాక తీసేయాలి కదా. పైగా ఇవాళ ఏం చేస్తున్నారు రాజేష్ గారు అంటే అధికారులకు అందరికి కూడా మెమోలు ఇచ్చి మీరు ఒకవేళ టార్గెట్ రీచ్ కాకుంటే మిమ్మల్ని శిక్షిస్తామనే పేరు మీద అధికారుల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే టోటల్గా ఇవాళ మద్యం మీద అంటే ప్రజలకు ఉన్నటువంటి బలహీనతను ఆసరాగా సొమ్ము చేసుకొని తద్వారా బడ్జెట్ సంచులు నింపుకోవాలని చూస్తున్నాడు తప్ప క్రమంగా ఎక్సైజ్ నుండి కొంతమేరకైనా తగ్గించి ఆరోగ్య తెలంగాణగా చేయాలనేటువంటి ఒక వైపుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోతలేదనేటువంటి మాట వాస్తవం. ఇది ఒక్కటే కాదు, మీరు ఏ రంగమైనా తీసుకోండి. ఇవాళ నిన్న అసలు విచిత్రం ఏంటంటే మొన్ననేమో ఒక బడ్జెట్లో బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిజానికి కూడా అంతే, ఏం పెద్దగా రాలేదు. కానీ మొన్న గవర్నర్ ప్రసంగంలో కానీ నిన్న రిఫ్లెక్ట్ చేసినా కూడా నేను నా సమర్థత వల్ల నా పరిపాలన వల్ల కేంద్రం నుంచి అనేక ప్రయోజనాలు పొందేటువంటి ప్రయత్నం చేసినా అని మోదీకి మొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే మోదీ మీద ఏ చిన్న వ్యతిరేకత వచ్చినా మొదలు మాట్లాడేది రేవంత్ రెడ్డిగా ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఏమో కోవట్లను ఏరువేయండి అని ఆయన ప్రకటిస్తే ఇవాళ మొత్తం నడుస్తున్నది ఇవాళ బీజేపీ కోవట్ల వ్యవహారం ఇక్కడ. కాబట్టి నిన్న బడ్జెట్లో ఏ ఒక్క అంశం కూడా మీరు వృద్ధి రేటు ఇంతకుముందు విజయ్ చెప్పిండు 15.34 ఉండే కేసు సగటున మొత్తం 10 సంవత్సరాల పాలనలో. ఈ ఒక్క సంవత్సరంలో ఎంతకు తగ్గింది? 5.4 తగ్గిపోయి 9.6%కు వచ్చింది. ఇక ఉద్యోగులకు సంబంధించి అసలు మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం పిఆర్సి రాజేష్ గారు. ప్రతి ఉద్యోగి కూడా ఇవాళ పే రివిజన్ కమిషన్ కావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. పిఆర్సీకి సంబంధించినటువంటి పిఆర్సీని మర్చిపోండి అని ఇలా రేవంత్ రెడ్డి హుకుం జారీ చేస్తూ ఉన్నాడు. గతంలో 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే పిఆర్సీ కమిషనర్తో రికమెండ్ చేయిస్తే మొత్తము ఉద్యోగ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమ 5 సంవత్సరాలకు ఒక పిఆర్సీ ఉండాలని చంద్రబాబు నాయుడుకి మెడలు వంచి 5 సంవత్సరాల పిఆర్సీ సాధించుకున్నటువంటి చరిత్ర. ఇవాళ ఏమైపోయింది? కేసీఆర్ గారు పిఆర్సీ వేసి 5% ఇంటీరియం రిలీఫ్ ఇస్తే ఈ 2 సంవత్సరాలు అయిపోతుంది పిఆర్సీ గడువు. ఇప్పటి వరకు పిఆర్సీ అనేది మర్చిపోండి అని ఉద్యోగులకు నిన్న చాలా స్పష్టంగా చెప్పినట్టు 5 డిఏల గతి లేదు, హెల్త్ కార్డుల సమస్య లేదు, చెప్పిండు. ఇప్పుడు డబ్బులు మీకు ఇస్తా మీరే వంచుకోండి అంటే ఇది ఎంత హాస్యాస్పదం, చేతగానితనం. అంటే అట్లాగే అనేక విషయాలు ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉద్యోగులు ఇంకొక 10,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. 10,000 మంది పోయిన సంవత్సరం అయినరు. 20,000 మంది ఉద్యోగులకు నువ్వు 500 కోట్లు ఎన్ని సంవత్సరాలు ఇస్తావు? ఇలా మొత్తం ఉద్యోగులకు ఉరితాడేసేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. ఉద్యోగ సంఘాలన్నీ కూడా దీని మీద సీరియస్గా స్పందించాల్సినటువంటి అంశం ఉంది. రైట్, ఓకే విజయ్ గారు, రాష్ట్ర ఆర్థిక వనరుకు సంబంధించి ఎక్సైజ్ కూడా ఒక ముఖ్యమైన రంగమే. కానీ దాన్నే ప్రధాన వనరుగా మార్చుకుంటే రాష్ట్రం ఏం కావాలి? సో మొత్తం మందునే పారించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది అన్నటువంటి విమర్శ చాలా తీవ్రంగా వస్తుంది. ఎక్సైజ్ ఆదాయము సహజసిద్ధంగా వచ్చేటువంటి ఆదాయం ఒకటి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ప్రజల ఆదాయాన్ని పెంచి ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచితే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసము వాళ్ళ దానికోసం మనిషికి ఒక రోజుకో 2,000 రూపాయలు వచ్చే విధంగా చేస్తే వాడు ఒక ఖర్చు పెట్టుకో సహసిద్ధమైనటువంటి ఎక్సైజ్ ఆదాయం ఎంటర్టైన్మెంట్ కింద ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు ఆదాయం పెరుగుతలేదు, నువ్వు కొనుగోలు శక్తి పడిపోయా ప్రజల్లో, నీకు ఉన్నటువంటి జిఎస్డిపి ప్రొడక్షను పడిపోతున్నది. ఇవన్నీ పడిపోతుంటే నువ్వు మద్యం తీసుకుంటున్నావు అంటే రక్తాన్ని పీల్చడమే. మద్యం ధరలు పెంచడము, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడము, ఇక దాదాపు ఇళ్ళల్లో పని చేయకున్నా యూత్ కానీ ఇంకెవడైనా ఊర్లలో కానీ ఇంకెక్కడ పని చేయకున్నా ఇళ్ళల్లో ఉన్న సొమ్ములన్నీ అమ్మి బంగారం తాకట్టు పెట్టి తల్లిని కొట్టి తండ్రిని కొట్టి మీరు తాగండి రా అని చెప్పడమే ఎందుకంటే ఎక్సైజ్ ఆదాయం లాస్ట్ టైం పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాలే.
ఎందుకు ప్రజల్లో ఆదాయం పడిపోయినటువంటి నేపథ్యంలో ఆ పెట్టుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కాలేకపోయారు. ఇప్పుడు కూడా అది రీచ్ కాలేరు, కానీ ఈజీగా యాక్సెస్ ఇచ్చి పీల్చడం, రక్తాన్ని పీల్చడం, సంసారాలను పాడు చేయడం, ఆ రకమైనటువంటి టార్గెట్గా పెట్టుకున్నారు. మీరు ఊర్లలో కానీ ఈ మధ్యకాలంలో చాలామంది మందు కోసం తల్లిదండ్రులను కొట్టి డబ్బులు తీసుకొని ముసలోళ్ళను కూడా చంపుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అంటే ఇటువంటి యాక్టివిటీని, ఇటువంటి దాన్ని ప్రోత్సహించి ఆదాయం తీసుకునేటువంటి లక్ష్యంగానే ప్రభుత్వం పెట్టుకుందంటే ఎంత హీనమైనటువంటి ఆర్థిక స్థితికి తీసుకుపోయింది. ఈ రకమైనటువంటి నువ్వు సహజసిద్ధంగా ఎక్సైజ్ ఆదాయం వచ్చి నువ్వు వస్తే అదొక తీరు ఉంటుంది. ఎందుకు రియల్ ఎస్టేట్ పెరిగిందనుకో న్యాచురల్గా పెరుగుతుంది, దావతులు చేసుకుంటుంటారు. అది నువ్వు రియల్ ఎస్టేట్ని పడగొట్టినావు. మనకున్నటువంటి వ్యవసాయ ప్రొడక్షన్ తగ్గిపోతున్నట్టు వ్యవసాయాన్ని ప్రోత్సహించట్లేవు. మిగతా పారిశ్రామిక ఉత్పత్తి రంగము తగ్గిపోయింది. అన్ని రంగాల్లో ఆదాయం పడిపోతుంది. ప్రజల శ్రమశక్తిని ఉపయోగించట్లేవు. ఏమైనా ఇంతకుముందు దాచుకున్నటువంటిదో, ఇంట్లో పుస్తకాలు తాడు ఉన్నటువంటివో, ఇంట్లో ఏమైనా డబ్బులు ఉంటే అన్నీ తీసుకురండి, మద్యం ద్వారానే తీసుకురండి అని టార్గెట్లు ఇచ్చి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయినా తప్ప సహసిద్ధమైనటువంటి బిల్డప్ మాత్రం చేయలేక, అందుకే వృద్ధి రేటు పడిపోతుంది. ఇటువంటి దాని మీద ఇది ఒక ఆదాయం. ఇక చిన్నగా హర్యానా వాళ్ళు పరిపాలించిన ఇంకో రాష్ట్రంలో గంజాయి కూడా అమ్మటానికి కూడా ఓకే అన్నట్టు చేసిర్రు. అట్లాంటి పరిస్థితి కూడా తీసుకొస్తుందా అనే అనుమానాలు నిరంతరము పెరుగుతున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే చేతులు ఎత్తేసి ఏం లేక ఈ అన్నిటిని చెడు మార్గాలని రన్ చేస్తున్నావు, నువ్వు లీడ్ చేస్తున్నావు. రాష్ట్ర ప్రజానికాన్ని ఒక పాజిటివ్ వైపు కాకుండా నెగిటివ్ వైపు తీసుకెళ్లే ఒక ప్రయత్నం, నీ నెగిటివ్ మైండ్ సెట్ ప్రజల మైండ్ సెట్ని కూడా ఆ రకంగానే నెగిటివ్లోకి తయారు చేసేటువంటి సిచ్యువేషన్లోకి లీడ్ చేస్తున్నావు. అంటే సమాజం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైన రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహకాలు ఉండాలి. కానీ వ్యవసాయానికి కోత పెట్టే విధంగా, అన్నదాతకు వాత పెట్టే విధంగా సాగుకు మొత్తం 9,328 కోట్లు తగ్గింపు చేసింది. నమ్మించి మమ్మల్ని నట్టేట ముంచారంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి, దాన్ని బలోపేతం చేయాలి, ఇంకా దానికి అవసరమైనటువంటి ప్రోత్సాహకాలు అందించాలి, వ్యవసాయం పట్ల మరింత ఆసక్తి కలిగించాలి. కానీ ఉన్నటువంటి వ్యవసాయాన్ని కూడా, ఆ రంగాన్ని బలోపేతం చేయడంలో కూడా ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించలేదు అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దేవిప్రసాద్ గారు, వ్యవసాయ రంగాన్ని ఎట్లా చూడాల్సింది ప్రభుత్వం, బట్ ఎట్లా చూస్తుంది, ఎందుకు ఈ రంగం తగ్గింపు, నిధుల తగ్గింపు? తెలంగాణ రాష్ట్రం సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి అంశం వ్యవసాయ సంక్షోభం, రైతన్నల ఆత్మహత్యలు. ఇవి అంటే ఉమ్మడి ఆంధ్రలో తెలంగాణ రాష్ట్రానికి సరైనటువంటి ప్రాజెక్టులు కట్టలేదు, విద్యుత్ ఇవ్వలేదు. దాంతో రైతాంగం అంతా కూడా అనేక పోరాటాలు చేసి చివరికి ట్రాన్స్ఫార్మర్ల కోసం కూడా పోరాటం చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. కాబట్టి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో రైతుల మీదనే ప్రధానంగా కేంద్రీకరించి రైతుకు అవసరమైనటువంటి అన్ని మౌలిక సౌకర్యాలు, 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్తు, అవసరమైనటువంటి సాగునీరు, అవసరమైనటువంటి పెట్టుబడి, ఈ 3 ఇవ్వడం వల్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు వరకు ధాన్యం ఉత్పత్తి అయినటువంటి అంశాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. దేశంలోనే నంబర్ 1గా రాష్ట్రం అన్నపూర్ణగా వెలుగొందిన అటువంటి దాన్ని 15 నెలల్లో తీవ్రమైనటువంటి సంక్షోభం వైపు ఇవాళ వ్యవసాయాన్ని తీసుకుపోతున్నటువంటి వాస్తవం ఇవాళ కళ్ళ ముందు కనబడతా ఉంది. నీళ్లున్నా కూడా పంటలకు నీళ్ళు ఇవ్వలేనటువంటి స్థితి. ఇవాళ ప్లానింగ్ లేకపోవడం వల్ల 2 లక్షల క్యూసెక్కుల నీళ్ళు వచ్చినా కూడా కాళేశ్వరం నుండి సముద్రంలోకి పంపిరు తప్ప వాటిని లిఫ్ట్ చేసి అన్ని ప్రాజెక్టులు నింపి అవసరమైనటువంటి చెర్లకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి సోయి లేని ప్రభుత్వం. మీరు ఎక్కడైనా చూడండి, తెలంగాణలో మొదటిసారి దశాబ్ద కాలం తర్వాత పంటలు ఎండిపోతున్నాయి. మనం ఏ అసెంబ్లీలో చూడలేదు ఎండిపోయినటువంటి వరికి సంబంధించినటువంటి పంటను తీసుకొచ్చి ప్రదర్శించినటువంటి సందర్భం. నిన్న మొదటిసారి మళ్ళీ మనకు సమైక్యాంధ్రకు సంబంధించినటువంటి పరిస్థితే నిన్న కళ్ళ ముందు మన శాసనసభ్యులందరూ కూడా ఎండిపోయిన కంకులు, ఎండిపోయిన వరి కంకులు పట్టుకొని నిలబడ్డటువంటి దృశ్యం. అంటే టోటల్గా వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు ఏమైనా సరిగ్గా ఏడ్చినాయంటే మీరు ఒక్కసారి చూడండి. రుణమాఫీకి 10,384 కోట్లు కావాలంటే వాటికి ఇచ్చింది 0. అట్లాగే పంట బీమాకు 3,000 కోట్లు కావాల్సి వస్తే ఇచ్చింది 981. సన్నాలకు బోనసు 4,400 కోట్లు అని అంచనా వేస్తే ఇచ్చింది 1,800 కోట్లు. అట్లాగే రైతు కూలీలకు వీళ్ళు చెప్పినారు 1 కోటి మంది కూలీలు ఉన్నారన్నారు, మీరు ఏమి ఇస్తలేరు అన్నారు. 1 కోటి మంది కూలీలకు ఉంటే మీరు 12,000 మందికి ఎంతమందికి ఇస్తున్నారు? ఆ లెక్క లేదు, దానికి సంబంధించినటువంటి కేటాయింపులు లేవు. అట్లాగే పంట కొనుగోలుకు సంబంధించి 0, గొర్రెల పంపిణీకి 0, చేపల పంపిణీకి 0.
అంటే ఇంటోటోగా వ్యవసాయానికి సంబంధించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాడిదెప్పడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికలన్నీ కూడా ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైతు బంధు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పథకం. దానివల్ల కేసీఆర్ గారు ఎందుకంటే షావుకార్ల దగ్గరికి పోకుండా మిత్తిల కోసం వెంపర్లాడకుండా టైంకు ఇవ్వడం ద్వారా ఎకరానికి కొంత సాయం చేయడం ద్వారా రైతుకు ఉపశమనం కలుగుతుంది. అంటే వ్యవస్థనే నీకు అండగా ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం రైతుకు మొదటిసారి వచ్చింది రాజేష్ గారు. దేశంలోనే ఎక్కడ కూడా రైతుకు మేము ఒక భరోసా లేనటువంటి బతుకు, అటువంటి బతుకును ఎంతో కొంత బాగు చేయాలని కేసీఆర్ ప్రయత్నం ఇస్తే ఇవాళ వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మీరు ఎకరాలకు ఒక్క ఎకరానికి ఏదో 2 ఎకరాలకు డబ్బులు వేసినట్టు వేసి 70% రైతులకే ఎగ్గొడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రైతుల పట్ల శ్రద్ధ లేదు, వీళ్ళకు ఉద్యోగుల పట్ల శ్రద్ధ లేదు, నిరుద్యోగుల పట్ల శ్రద్ధ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సబ్బండ వర్ణాలకి ఈ బడ్జెట్ హరిఘోష పెడుతుంది అనేటువంటి విషయం వాస్తవం. రైట్, ఓకే విజయ్ గారు, చాలా కాలం తర్వాత అంటే 10 సంవత్సరాలకు బిఫోర్ ఉమ్మడి రాష్ట్రంలో ఇట్లా వరికంకులు పట్టుకొని సింబాలిక్గా చూపించేవాళ్ళు, తర్వాత కరెంట్ లేకపోతే లాంతర్లు చూపించేవాళ్ళు. సో అట్లా నిన్న మళ్ళీ మనకు అసెంబ్లీలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, నిన్న అటువంటి దృశ్యాలు కనిపించినాయి. సో ఎందుకంటే సాగుకు రైతుల విషయంలో కూడా బడ్జెట్ కేటాయింపుల్లో ఎందుకు ఆశించిన మేర కేటాయింపు జరపకపోవడం, వ్యవసాయాన్ని కూడా బలోపేతం చేయడంలో ఎందుకు ప్రభుత్వానికి ఒక ముందు చూపు లేనటువంటి పరిస్థితి అనేది కాంగ్రెస్ కల్చర్ మళ్ళీ బయటపడదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా కాంగ్రెస్ రూలింగ్ ఉన్నప్పుడు కావచ్చు, ఇతర తెలుగుదేశం ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కువగా కాంగ్రెస్ రూలింగ్ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఆందోళనలు, రైతు ఎండిపోయిన వరి కంకులు కావచ్చు, కరెంట్ అందట్లేవు, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఈ ఆందోళనలు, ధర్నాలు జరిగేటువంటి సిచ్యువేషన్. అదే కల్చర్ రిపీట్ అవుతుంది. మేము 60 సంవత్సరాలు పరిపాలించినాం, మాకు అనుభవం ఉంది, మా మేనిఫెస్టో ఇవన్నీ చెప్పారు, వ్యవసాయానికి ఇన్ని అని అన్నీ అని. కానీ ఆచరణకు వచ్చేసరికి మీరు పెట్టిన రెండవ బడ్జెట్కే ఈ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణకు వచ్చినటువంటిది కనిపిస్తుంది. మీరు వ్యవసాయం కేంద్రంగా, రైతులు కేంద్రంగా పరిపాలన చేసేటువంటిది, ఆర్థిక వ్యవస్థ రూపొందించుకునేటువంటి అంశంలో వీళ్ళ ప్రణాళిక లోపించింది. ఆ రకమైనటువంటి మార్గదర్శకంగా పనిచేయట్లేరు. వర్షాకాలం, ఎండాకాలంలో నీళ్ళు ఇన్ని ఉన్నాయి, ఏ పంటలు వేయాలి, కలెక్టర్ జనరల్గా ఒక సంప్రదాయం ఉంటుంది. వ్యవసాయానికి ముందు కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఈ పంటలు ఇట్లా నీళ్ళు ఎట్లా ఇస్తామని, కొన్ని చోట్ల నీళ్ళు ఇస్తామని చెప్తేనే రైతులు కూడా వేసుకున్నారు, కానీ నీళ్ళు అందించలేనటువంటి సిచ్యువేషన్. దానికి ఏ రకంగా బడ్జెట్ రూపొందించాలి? ప్లస్ వ్యవసాయ అనుబంధ రంగాలు ఉన్నాయి, చేపలు, గొర్రెల పెంపకం. వీళ్ళు గతంలో గొర్రెల పంపిణీకి, చేపల పంపిణీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వం చేస్తే చదువుకోవద్దా, పిల్లలు గొర్రెలు కాయాలన్నా, చేపలు పెంచాలన్నా, దీనికేనని అదొక అనుబంధ రంగం. దాని ద్వారా వ్యాపారం చేసుకోవచ్చు, దాని ద్వారా స్వయం ఉపాధి పెట్టుకొని లబ్ధి పొందినటువంటిది. చదువుకోనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, చదువుకున్నటువంటి యువతకు కూడా అది ఈ రకమైన ఉపాధి కల్పించిన విధంగా ఏర్పాట్లు చేశారు. దాన్ని అన్నింటినీ ఇప్పుడు మొత్తం జీరో చేసినటువంటి అంశం కనిపిస్తుంది. ఇంకొకటి యాంత్రీకరణ. ఇప్పుడు సాగు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో యాంత్రీకరణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, గతంలో ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి. డ్రోన్లకు సంబంధించి సబ్సిడీ ఇవ్వడమా, ఆ డ్రోన్లని వ్యవసాయానికి సంబంధించిన డ్రోన్లను ఏ రకంగా వినియోగించాలి, చౌకగా అందే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా, ప్రతి రైతు ఊరికొకట, లేకపోతే మండలానికి ఊరికి 2 కొంతమంది యువతలను చేసి అట్లాంటి పథకాలు రూపొందించడంలో, అట్లాంటి ఇన్నోవేటివ్గా యాంత్రీకరణ చేయడంలో ఇవన్నీ ఆలోచనలు చేయలేకపోతున్నది. మొత్తం వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ రాజకీయంగా, వాళ్ళ పదవులకు సంబంధించి కాపాడుకునే అటువంటి అంశం మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇది అధికారుల మీదనో, ఇంకెవరో ఒక ఫైనాన్స్ సెక్రటరీ మీదనో వదిలేసి బడ్జెట్ని వీళ్ళ అనుకూలంగా, వీళ్ళ ప్రజలకు కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి బడ్జెట్, మెజార్టీ ప్రజలు వ్యవసాయము, రియల్ ఎస్టేట్ మీద మన తెలంగాణ సమాజం జీవన విధానం కొనసాగిస్తున్నది. దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. రైట్, దేవిప్రసాద్ గారు, వ్యవసాయ రంగంతో పాటుగా వారు చెప్పినట్టుగా దాని అనుబంధ రంగాలు, గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ డెఫినెట్గా బలోపేతం అయ్యే విధంగా గొర్రెల పంపిణీ కావచ్చు, చేపల పంపిణీ కావచ్చు. ఎందుకంటే గ్రామాల్లో డబ్బులు కనిపిస్తుంటాయి, ప్రజల చేతి డబ్బులు ఆడుతూ ఉంటాయి. సో అటువంటి వ్యవస్థల్ని కొనసాగించడం కోసం స్పష్టమైన ప్రణాళికలు ఉండాలి. కానీ ఏకంగా దాన్ని విషయం కూడా పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ అనేది. ఇప్పుడు రాజేష్ గారు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని కేసీఆర్ గారు గ్రామీణ ఉపాధి మీద చాలా ఎఫర్ట్ పెట్టి
మత్స్య పరిశ్రమకు సంబంధించి కావచ్చు, లేకుంటే మిగతా అనేక పరిశ్రమలకు సంబంధించి, అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు చేయాల్సినటువంటి అనేక విషయాల పట్ల వారు శ్రద్ధ పెట్టి, గొర్రెల పంపిణీ కావచ్చు, ఈవెన్ దళిత బంధుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టి వారి ఆర్థిక పరిస్థితి పరిపుష్టి చేయాలని చెప్పి భావించి అనేక పథకాలు పెడితే ఈ 16 నెలల్లో ఏ ఒక్క పథకం కూడా కొనసాగించలేదు రాజేష్ గారు. పోనీ మేము పెట్టినటువంటి పథకాలు మీరు ప్రారంభించకున్నా ప్రత్యామ్నాయంగా మీరేమన్నా అద్భుతమైనటువంటి మిగతా కులాలకు సంబంధించినటువంటి ఏదైనా ఉపాధి పెంచారు అంటే జీరో. ప్రతిదీ కూడా ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. రైతు బంధు వస్తే ఇన్ని డబ్బులు వచ్చేది, పెన్షన్లు వస్తే సమయానికి డబ్బులు వచ్చేది, మత్స్య సంపద వల్ల డబ్బులు వచ్చేది. మొత్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ఏ ఒక్కరి దగ్గర కూడా డబ్బు లేక నిత్యం కూడా తల్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడ కూడా డబ్బులు చేతులు ఆడక ప్రజలందరూ కూడా అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ సమైక్యాంధ్రంలో ఉన్నామా, తెలంగాణ తెచ్చుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత కొట్లాడి 10 సంవత్సరాల పాటు ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు పొంది ఎక్కడికి పోతున్నాం అనేటువంటి ఒక భావన ఇవాళ ప్రజల్లో రావడం అనేటువంటిది ఇవాళ చాలా స్పష్టంగా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, కేసీఆర్ పరిపాలన మరిపించాలనుకుంటున్నారు. కానీ ప్రజలు రోజు కేసీఆర్ పరిపాలన తలపించే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఉందనేటువంటి అంశం వాస్తవం రాజేష్ గారు. సో అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, టేబుల్ కూడా చూస్తున్నాం దేవిప్రసాద్ గారు, అంటే బోనస్ అనే విషయాన్ని కూడా తీసుకుంటే బోనస్ ప్రతి ధాన్యానికి క్వింటాల్కి 500 బోనస్ అనేది జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత కండిషన్ సప్లై వచ్చింది సన్న ఓట్లకే. ఆ సన్నాలకు కూడా ఇంత కావాల్సి వస్తే కేవలం ఇంత కేటాయింపు మాత్రమే. రాజేష్ గారు ఇప్పుడు తెలంగాణ భౌగోళిక స్వభావం కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉండే ఎండ తీవ్రత వలన సన్నవడ్లు అనేటువంటి తక్కువ వండుతాయి, దొడ్లు వండుతాయి. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేంద్రం వరకు కూడా మనం ధర్నాలు చేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఈ వడ్లు కూడా కేంద్రం కొనాలని ఒత్తిడి తీసుకొచ్చినాం. కేసీఆర్ గారే స్వయంగా ఆ ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి హోదాలు. నేను ఏమంటున్నా, ఇవాళ మీరు అన్నిటికీ బోనస్ ఇస్తామని చెప్పారు. ఇవాళ వరికి సంబంధించి మీరు ఏ పంట పడినా ఇవాళ కానీ మీరు సన్నవడ్లకు అని చెప్పి అందులో 17-16 రకాలు పెట్టి ఇవాళ రైతులు 10 వండిస్తే మీరు ఇచ్చేది ఒక్కటి కూడా ఇస్తలేరు. అందుకే ఇవాళ మీరు సన్నాలకు 4,400 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు పెట్టింది ఎంత 1,800. అందులో వచ్చేది ఎంతనో ఇచ్చేది ఎంతనో కూడా తెలియనటువంటి స్థితి. కాబట్టి ఇంటోటోగా ఇవాళ సాగు మీద, వ్యవసాయం మీద, పంటల కానుగోలు మీద అసలు శ్రద్ధలు ఒక వరేనా, మిగతా వాటికి బోనస్ సంబంధించింది. ఇవాళ మిర్చి రైతులందరూ కూడా ఎట్లా ప్రదర్శనలు చేస్తారో చూస్తున్నాం. పల్లి రైతులు మహబూబ్ నగర్లో ఎన్ని ఉద్యమాలు చేస్తారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇన్ టోటల్గా వ్యవసాయం అంతా కూడా ఒక సంక్షోభానికి గురి చేస్తూ ఉన్నాడు. అంటే వ్యవసాయం పండగలాగా తీర్చిదిద్దాల్సినటువంటి తెలంగాణని ఒక సంక్షోభ తెలంగాణగా మార్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పరిపాలన జరుగుతుంది. ఇప్పటికైనా వీటి మీద దృష్టి పెట్టండి. మేము చెప్పేది ఏంది, మీరేదో చెయ్యకుండా పడిపోవాలని మేమేం కోరుకుంటలేవు. మీరు ఇట్లనే చేస్తారు, కాంగ్రెస్ కల్చర్ అది. కాబట్టి ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి అని ఎన్ని సందర్భాల్లో చెప్పినా పరిపాలనను విధ్వంసం చేసే పని చేస్తున్నారు తప్ప దాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఏ ఒక్క % కూడా జరగడం లేదు. రైట్, ఓకే. విజయ్ గారు, రుణమాఫీ అనేది చాలా పెద్ద హామీ. రైతులకి రుణమాఫీ చాలా జరగని పరిస్థితి ఉంది. సో వాటి కోసం ఇంత అవసరం పడుతుంది. ఎందుకంటే 10,384 కోట్ల అవసరం అయితే వాటికి ఎటువంటి కేటాయింపులు జరగలేదు. అంటే ఇక ఇప్పుడు ఎవరికైతే జరిగింది, ఇక జరగని రైతులకి రుణమాఫీ అనేది లేనట్టే అనేది ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పేసినట్టేనా? అయిపోయింది, రుణమాఫీ అయిపోయిందనే మేము చేసేసిన రుణమాఫీ. వాళ్ళు 45,000 కోట్ల కానించి రుణమాఫీ చివరికి 21,000 కోట్లకు తీసుకొచ్చారు. సగం మందికి ఎగ్గొట్టి వాళ్ళు చెప్తున్నటువంటిది ఇంకా 10,000 కోట్లు ఉన్నాయనే ఒక అంచనా. అది కూడా యాక్చువల్ 40,000 ఉంటే అసలు మన గవర్నర్ ప్రసంగం దాని నా దగ్గర డబ్బులు ఉంటే మొత్తం 70,000 కోట్లు రుణమాఫీ చేస్తా అని కూడా అని అన్నాడు. 70,000 కోట్లు అంటే ప్రతి రైతుకి ఏది ఉందో అందరికి చేశారు. అది పోయానండి. ఇప్పుడు 40,000 కోట్ల నుంచి మీరు తీసుకొచ్చిన 30,000 కోట్లు కూడా పూర్తిగా చేయలే, 21,000 కోట్లే చేసి మొత్తం చేసేసినామని చెప్తున్నారు. ఇంకా 10,000 కోట్లు కావాల్సి ఉంటే ఇక కేటాయించాలి. ప్లస్ ఇప్పుడు చేసినటువంటి వాళ్ళకు కూడా 2 లక్షలు కొంచెం లేటుగా చేసినటువంటి వాళ్ళకు ఒక 3,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు ఇంతవరకు విడుదల చేయలే. వాళ్ళకి ఇంకా రాలే, వాళ్ళు తీసుకునే సిచ్యువేషన్ లేదు. మాఫీ అయినట్టు పత్రం ఇచ్చి తప్ప లాస్ట్ దఫా చేసినటువంటి వాళ్ళు ఇంతవరకు ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి బ్యాంకులోకి పోయి డబ్బులు తీసుకోవడం కానీ, అది రుణమాఫీ అయిపోయిందని కానీ సర్టిఫికేట్ అయితే తీసుకోనటువంటి అంశం కనిపిస్తున్నది. అందుకే రుణమాఫీని సగమే చేసినటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. అంటే లేని హామీలు ఇచ్చేసి కొండకెంటిక కట్టినట్టు కట్టి ఎలక్షన్లో బయటపడ్డారు. వీళ్ళు బయటపడ్డ తర్వాత వచ్చినటువంటి
రుణమాఫీకి పోయిన తర్వాత రైతు భరోసాకు సంబంధించినటువంటిది. రైతు భరోసాకు పోయినసారి కేటాయించారు కానీ ఒక్క పైసా ఇయ్యలేదు. ఫస్ట్ టైం ఈ సంవత్సరం కేటాయించి ఎంత విడుదల చేస్తారో తెలియనటువంటి అంశం. ఎంతమంది రైతులకు ఇస్తారో అనేది తెలియదు. ఇప్పటికే మార్చి 31 వరకేమో ఈ పోయిన అంటే ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 వరకు మిగతా రైతాంగం అందరికీ ఇస్తామన్నారు కానీ 3 ఎకరాల లోపు కూడా అందరికీ పడలే. ఇంకా వాళ్ళు ఇస్తున్నటువంటి 12,000 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి రైతు భరోసాకు సంబంధించి అంటే ఒక్కొక్క రంగాన్ని పంటల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో కూడా మిగతా మొక్కజొన్నలకు అదేవిధంగా వాటికి సంబంధించి అసలు లేదు. కొనుగోలు పక్క బోనస్ లేదు, కొనుగోలు లేదు, ఏది లేదు. ఎందుకంటే కొంచెం వరి ఎక్కువ పండిస్తున్నారు కాబట్టి అంత వరి మీదనే తిప్పిండ్రు. పత్తి విషయం ఏంది, నెక్స్ట్ పంట వరి తర్వాత అత్యధికంగా పంచేది పత్తికి సంబంధించినటువంటిది ఏంది, అది సిసిఐ కొనుగోలు చేస్తారా, ఇక్కడ వీలు చేస్తారా, ఒక క్లారిటీ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ సంవత్సరం రాబోయే ఆర్థిక సంవత్సరం కావాల్సినటువంటి విజన్ కానీ, ఇంతమంది రైతాంగాన్ని మేము రుణముక్తులు చేస్తామని కానీ, ఇంతమంది రైతాంగానికి కొనుగోళ్ల విషయంలో అన్ని రకాల పంటలు మేమే కొనుగోలు చేస్తామని ఒక నమ్మకం, భరోసా మాత్రం ఈ బడ్జెట్ రైతులకు ఇవ్వలేకపోయింది. రైట్. దేవప్రసాద్ గారు, ఎంతో రైతులు కష్టపడి పంటలు పండిస్తే ఆ పంట కొనుగోలు అనేది చాలా పెద్ద ప్రహసనంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. సో ఒక ధాన్యమే కాదు, మొక్కజొన్నలు ఉంటాయి, కందులు ఉంటాయి, ఇంకా రకరకాల పంటలు ఉంటాయి, పత్తి. వీటన్నిటి కొనుగోళ్లకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. వాటికి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు కనిపించకపోవడం. ఇప్పుడు రాజేష్ గారు అంటే మనం అదే అంటున్నాం. ఒకవైపు ఏమో వరికి సంబంధించినటువంటి మొత్తం సన్న వడ్లకు తీసుకొచ్చారు, దొడ్డు వడ్లను తీసేసి మొత్తంగా కూడా దాన్ని కుదించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మిగతా పంటలకు సంబంధించినటువంటి మాటే మాట్లాడతలేరు రాజేష్ గారు. ఇప్పుడు పత్తికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రం నుంచి చేయాల్సినటువంటి అవసరం, వాటి మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తలేరు. మేము మోదీని 30 సార్లు కలిసినాం, 40 సార్లు కలిసినాం, 100 సార్లు కలిసినాం. ఎవరికి కావాలి, నువ్వు ఎన్నిసార్లు కలుస్తున్నావు ఏందో. ఆ టైంకు పత్తి కొంటున్నారా లేదా? ఆదిలాబాద్లో పత్తి రైతులందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒకవైపు పల్లికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ ఒక్క పంట కూడా మీరు ఇన్ని పంటలు ఉంటే అసలు ఎన్ని పంటలు పండుతుండ్రు, ఎన్ని ఎకరాల్లో పండుతుండ్రు, ఎంత ధాన్యం వచ్చేటువంటి అవకాశం ఉంది, వాటికి సంబంధించి ఎంత కొనుగోలు చేయాలనేటువంటి ఒక ప్లానింగే లేదు. అసలు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ప్లానింగ్ లోపం ఇవాళ మొత్తంగా కూడా నీళ్లున్నా పంటలు పండించుకోలేనటువంటి స్థితి. నీళ్ళన్నీ సముద్రంలోకి వదిలేస్తారు, పంటలన్నీ ఎండబెట్టేటువంటి పరిస్థితి. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఇవాళ రైతుల మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే రైతుల నోట్లో మట్టి కొట్టడం తప్ప రైతును రాజు చేయాలి, లేకుంటే రైతుకు సహాయంగా ఉండాలి, రైతుకు అవసరమైనటువంటి ప్రోత్సాహించాలని ఒక కనీస సోయి లేనటువంటి ప్రభుత్వాన్ని చూడడం అనేటువంటిది ఇది దుర్మార్గం రాజేష్ గారు. అత్యంత ముఖ్యమైన రంగం వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి, కానీ అటువంటి వ్యవసాయ రంగానికి కూడా కేటాయింపులు ఆ మాత్రం జరగలేదు. వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాల్ని కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించినటువంటి పరిస్థితి అనేటువంటి చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇప్పుడు యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేశారు. దాంట్లో ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ మొత్తం ప్రాపర్గా రిలీజ్ చేస్తాం అనేది స్పష్టమైన హామీ. కానీ జాబ్ క్యాలెండర్ అనేది అది ఏమాత్రం ప్రాపర్గా లేదు, అరకొరగా ఉంది. తర్వాత ఉద్యోగాలు అనేది పూర్తిగా ఉత్తముచ్చటైపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు చేసి ప్రాసెస్ చేసిన వాటికే నియామక పత్రాలు అందించారు తప్పించి ఎక్కడ అంటే మహా అయితే 10,000 డిఫరెన్స్, 10,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించారు. సో 2 లక్షల ఉద్యోగాల హామీ పూర్తిగా పక్కన పోయింది. ఈసారి కూడా ఎక్కడ దానికి ప్రస్తావన లేకపోవడం అనేది నిరుద్యోగుల నుంచి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎస్ దేవప్రసాద్ గారు, ఇప్పుడు రాజేష్ గారు, రాహుల్ గాంధీ లేకుంటే జయరాం రమేష్, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మేధావులు అందరూ కూడా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోయి నిరుద్యోగులతో మాట్లాడుతూ మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్లో చిక్కడపల్లిలో పెట్టని మీటింగ్ లేదు. మొత్తం వాళ్ళకి అందరికి కూడా ఎడ్యుకేట్ చేసి 2 నెలల పాటు వాళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాలకు పంపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా తయారు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. పాపం ఉద్యోగం వస్తుందేమని వాళ్ళని కూడా తప్పు పట్టలేం మనం. ఉద్యోగం వస్తుందేమని కాంగ్రెస్ చెప్పిన మాయమాటలు నమ్మి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా వాళ్ళ పరిస్థితి చూస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని రాజేష్ గారు? 57,946 అని చెప్తా ఉన్నారు. అందులో ఇంకొక 4-5 వేలు తక్కువనే ఉన్నట్టున్నాయి కొన్ని కారణాల వల్ల. ఇందులో 45,000కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు గతంలో ఇచ్చినవి. వీళ్ళు ఇచ్చినవి ఒక 10-11 వేల ఉద్యోగాలు తప్ప ఇంకెక్కువ. మళ్ళీ సెకండ్ ఇయర్ ఇవ్వండి 2 లక్షలు. గతంలో మేము రెడీగా పెట్టాం కాబట్టి 45 లక్షల నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగారు. ఎగ్జామ్ పెట్టి రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేసి సెలక్షన్ లిస్ట్ ఇచ్చి టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిందని డిస్ప్లే మాత్రమే మీరు చేసిర్రు. డిస్ప్లే ఒకటి చేసిర్రు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఇవ్వడానికి ఎందుకు తడబడుతున్నారు?
పెద్ద గొప్ప చెప్పుకున్నారు కదా 4 నెలల్లో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఎల్బీ స్టేడియం అది ఇది అని. ఇప్పుడు పెట్టండి ఎల్బీ స్టేడియంలో 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి. అంటే టోటల్గా నిరుద్యోగుల్ని మోసం చేశారు. ఇవాళ అశోక్ నగర్ అంతా కూడా శోకనగరంగా మారిపోయింది రాజేష్ గారు. గతంలో ఏ ఒక్కరు కూడా వచ్చి పలకరించేటువంటి పరిస్థితి లేదు. చివరికి లాఠీ చార్జ్ చేశారు క్లాస్ రూమ్లలోకి పోయి. ఆఖరికి ఆ నిరుద్యోగ యువకులందరూ కూడా మీరు బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో మీరు రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పి వాళ్ళ మీద బురద చల్లేటువంటి పేడ్ ఆర్టిస్టులు అంటూ మహిళల్ని అవమానించేటువంటి చేశారు. కోచింగ్ సెంటర్ల ఏజెంట్లు అని చెప్పి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇంటోటోగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను పూర్తిగా ఇలా తప్పినరు. ఇంకా 1,43,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు మరి? బడ్జెట్లో ఏమైనా దానికోసం ప్రొవిజన్ పెట్టారా అంటే బడ్జెట్లో ప్రొవిజన్ లేదు. తాజా బడ్జెట్లో ఇచ్చినటువంటి హామీ 30,000 ఉద్యోగాల వరకే ఉంది తప్ప మిగతాది లేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎప్పటి వరకు ఇస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా. ఇలా ఈ 2 లక్షల ఉద్యోగాలు మీరు పెడితే బడ్జెట్లో 7,200 కోట్లు పెట్టాలి, పెన్షన్కి ఒక 5,000 కోట్లు పెట్టాలి, డిఏలకు ఒక 3,000 కోట్లు పెట్టాలి. మరి ఇదంతా ఎక్కడ పోయింది? హెల్త్ కార్డులకు 500 కోట్లు పెట్టాలి. ఇవన్నీ కూడా మీరు 15,000-16,000 కోట్ల రూపాయల రిక్వేషన్ ఉంటే ఇవాళ మీరు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. రవీంద్ర భారతిలో ఏమన్నాడు రాజేష్ గారు? ఇవాళ ఉద్యోగులను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తుండే, ఈ డబ్బు మీ చేతిలో పెడతా మీరే పంచుకోండి అంటే ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా అట్లా మాట్లాడతాడా? 6,500 కోట్ల రూపాయలు మీకు ఖర్చు పెడుతున్నా అని చెప్పిండు. ఒకవైపు ఏమో అప్పుల మీద అబద్ధాలు చెప్పిండు. 6,500 కోట్లు ఓన్ రెవెన్యూ రిసీట్ నుంచి పోతున్నాయని రవీంద్ర భారతిలో చెప్పిండు. నేను అసెంబ్లీ వేదిక ఏం చెప్పిండు? తెచ్చిన అప్పంతా కూడా నేను అప్పులకే కట్టిన పాత అప్పులకని చెప్తాను. కాబట్టి ఇలా ఇంటోటోగా అన్ని వర్గాలను మోసం చేసేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. ఇలా నిరుద్యోగ యువకులందరూ కూడా నిప్పులు జరుగుతూ ఉన్నారు. ఒక్కసారి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకో అశోక్ నగర్కో పోతే వాళ్ళ పరిస్థితి ఏందో తెలుస్తుంది రాజేష్. రైట్, ఓకే విజయ్ గారు. సో ఉద్యోగాల విషయంలో చాలామంది అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే మరి చెప్పినట్టుగా సరే ఉద్యోగాలు ప్రాపర్గా ఇస్తారేమో, 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు కాబట్టి సహజంగా అందరూ ఆకర్షితులు అవుతారు. కానీ ఇవాళ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్పష్టమైన జాబ్ క్యాలెండర్ లేదు, తర్వాత 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియ లేదు, ఏమీ లేదు. సో దానికి ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల నుంచి ఎట్లా రియాక్షన్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మోసపోవడానికి ప్రధాన కారణం కూడా ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎన్నికల సమయంలో ఫస్ట్ అన్ని ప్రధాన దినపత్రికలలో ఫస్ట్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్, ఈరోజు ఫలానా తేదీ గ్రూప్ 1, ఫలానా తేదీ గ్రూప్ 2, ఫలానా తేదీ నెలతో సహా రిజల్ట్ ఇస్తాం, ఎట్లు ఇస్తాం అని మొత్తం ఇటు సంతకం పిసిసి అధ్యక్షుడిగా అయిన డిప్యూటీ, అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క గారు సంతకాలు పెట్టి ఫస్ట్ పేజీ యాడ్స్ ఇచ్చి అట్రాక్ట్ చేసినటువంటిది. మీరు 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ వరకే పూర్తి చేస్తామని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ జాబ్ క్యాలెండర్, అసలు అది ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి ఆ క్యాలెండర్ ఎత్తిపోయిందో ఏమైందో మొత్తం తెలియదు. మొత్తం పాత నోటిఫికేషన్లకే ఇచ్చినటువంటి, ఇప్పుడు మిగతా భర్తీ చేయాల్సినటువంటి అంశానికి సంబంధించినటువంటి బడ్జెట్లో ఏమీ పెట్టలేదు. కాకపోతే మేము ఇంకొక 10,000 ఉద్యోగాల గ్రామాలకు సంబంధించినటువంటి భూభారతికి సంబంధించి ఫిల్ చేస్తామని ఒక పదం అందులో చొప్పించారు తప్ప మిగతా ఎక్కడ కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటిది, భర్తీకి సంబంధించినటువంటి అది కూడా పాత ఉద్యోగాలకే. విజయ్ చెప్పినట్టు భూభారతిలో చెప్పిన ఆల్రెడీ విఆర్ఓలు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, షిఫ్ట్ చేస్తున్నారు అంతే తప్ప చేస్తారు. దీనికి ప్రియాంక గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ అని ప్రకటించి క్యాలెండర్ బహిరంగంగా ప్రకటించింది. ఈ ఆల్రెడీ ఈ సంవత్సరం బడ్జెట్ అయిపోతే 2.5 సంవత్సరాలు, నెక్స్ట్ మార్చ్ వరకు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంగా మీరు 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేది ఉత్తమాట అనేది ఈ బడ్జెట్తో తేలిపోయింది. అబద్ధాలు చెప్పిర్రు అనేది మాత్రం చాలా క్లియర్గా సమాజానికి అర్థమైపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అబద్ధాలతోటే వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు అనేది క్లియర్గా, నిరుద్యోగులను మోసం చేసిర్రు అనేది క్లియర్ అర్థమైపోయింది ఈ బడ్జెట్. రైట్, ఓకే దేవిప్రసాద్ గారు. బడ్జెట్తో పాటుగా మనం ఒక సోషియో ఎకనామిక్ సర్వే సంబంధించిన రిపోర్ట్ మనం చూస్తున్నాం. మొత్తం బంగారు బాట వదిలి మొత్తం కాటగలిసింది. నాడు కేసీఆర్ హయాంలో ఎట్లా తలసరి ఆదాయం ఉండే, కానీ కేసీఆర్ హయాంలో తలసరి ఆదాయంతో పోల్చుకుంటే ఈసారి 5.74% తగ్గింది. యాక్చువల్గా ఈ నెంబర్ కంటే ఎక్కువ ఉండాల్సినటువంటిది. కానీ ఇట్లా అన్నింటిలో కూడా జిఎస్డిపి వృద్ధిలో ఆ దూకుడు మొత్తం తగ్గిపోయింది. ఇట్లా డీటెయిల్డ్గా ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో వెల్లడైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు రాజేష్ గారు సోషియో ఎకనామిక్ సర్వే అయినా, ఆర్బీఐ నివేదిక చెప్పిన, మొన్న ఎంటర్ప్రెన్యూర్స్ సంబంధించినటువంటి ఒక సంస్థ చెప్పిన, గత 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ పరిపాలనలో అన్ని రంగాల్లో సాగినటువంటి వృద్ధి అనేటువంటిది ఇలా దేశంలోనే మనం 4వ స్థానము 5వ స్థానం నుంచి కిందికి ఎప్పుడు కూడా దిగజారలేదు.
మన తలసరి ఆదాయం తీసుకుంటే 1,24,000 నుంచి 3,50,000 3.5 లక్షల వరకు మనం పెంచేటువంటి ప్రయత్నం చేసినాం. జీడిపిని 5 రేట్లు పెంచేటువంటి ప్రయత్నం చేసినాం. అట్లాగే పారిశ్రామిక నూతన టీఎస్ ఐపాస్ తెచ్చి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి పని చేసినాం. ఎక్స్పోర్ట్స్ పెంచేటువంటి ప్రయత్నం చేసినాం. వైద్య రంగాన్ని పెంచే ప్రయత్నం చేసినాం. గతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు ఈ మెడికల్ కాలేజీలకు మనం చూస్తేనే వైద్య రంగం ఎంత అభివృద్ధి అయిందో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ల నిర్మాణం చేపట్టినాం. జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు పెట్టినాం. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినాం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే టోటల్గా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్లో మనం నంబర్ 1లో, నంబర్ 2లో, నంబర్ 3 కంటే ఎప్పుడు కూడా తగ్గిపోలేదు. కానీ ఈ 15 నెలల్లో ఎందుకు తగ్గుతున్నది? ఇలా మీరు చూడండి, హాస్పిటల్లో సూది లేదు, దూది లేదు, మందులు లేవు, అవసరమైనటువంటి వ్యవస్థ లేదు. ఎందుకు? ఒక 15 నెలల్లోనే ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంది రాజేష్ గారు అంటే పరిపాలన మీద దృష్టి లేకపోవడం, ప్రజల పట్ల నిబద్ధత లేకపోవడం, మానవీయ కోణంలో ఆలోచించలేకపోవడం. కేసీఆర్ గారు ప్రతి అంశాన్ని కూడా మానవీయ కోణంలో ఆలోచించి తెలంగాణ ప్రజల బతుకు బాగుపడాలంటే ఏం కావాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా వారు సమర్థవంతంగా బడ్జెట్లో పెట్టడం, దాన్ని అమలు చేయడం అనేటువంటి ప్రయత్నం. కొన్ని లోపాలు జరుగుతాయి ఏ ప్రభుత్వంలో. మా ప్రభుత్వంలో కూడా కొన్ని డెలివరీ సిస్టంలో అక్కడో ఇక్కడో లోపాలు జరగడం వల్ల ప్రజలు అక్కడో ఇక్కడో తప్పుగా అర్థం చేసుకొని కొంత కోపానికి వచ్చారు. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది? అయ్యో ఆ కోపంని మనం అనవసరమైనటువంటి రీతిలో ప్రదర్శించడం, అట్లా ప్రదర్శించి ఉండకూడదేమో అనేటువంటి ఒక భావన వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ కథనాలు మీరు ఎక్కడ చూసినా నలుగురు గ్రామీణులు కలిస్తే జరిగే చర్చ ఇదే. అయ్యో ఎట్లా పాడైపోయింది తెలంగాణ, ఇట్లా ఎందుకు అయింది? ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఒక ఆర్టికల్ రాశారు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇది మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ భూముల్ని ప్రభుత్వానికి అమ్మకాన్ని పెట్టడం పట్ల చాలా తీవ్రంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అటువంటి భూములతోటి అంటే మొదటి నుంచి చాలా అనుబంధం ఉంది ఆ యూనివర్సిటీ భూములతోటి, చాలామందికి ఉంది, విద్యావేత్తలతోటి, ప్రొఫెసర్లతోటి. కానీ అటువంటి భూముల్ని అమ్మడం ఇదేం ఇందిరమ్మ రాజ్యం, ఇదేం న్యాయం అంటూ ఆయన ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఇప్పుడు రాజు గారు, హరగోపాల్ గారు ఒక సుదీర్ఘ కాలంగా ప్రజా హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి ఒక పౌర హక్కుల కార్యకర్త. నేను ఏమంటున్నా, హరగోపాల్ గారు ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో మొత్తం ఆ ల్యాండ్స్ అన్నీ కూడా తీసేసుకొని రకరకాల కుదువలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, వాటిని వేరే విధంగా మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తారు. హరగోపాల్ గారే స్వయంగా విద్యా హక్కుల పరిరక్షణ చట్టానికి వాళ్ళు అందులో పనిచేస్తారు. హరగోపాల్ గారే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి 15% మీరు విద్యకు కేటాయించాలని వారు చెప్పారు. వీరు కానీ, ఆకునూరు మురళి కానీ, ఇంకా చాలామంది. ఇవాళ వచ్చింది ఏది 7.57%. కాబట్టి ఇందిరమ్మ హయాంలో జరుగుతున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇవాళ మళ్ళీ ప్రజలకు వివరించి ప్రజల్లో చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళదే డెఫినెట్గా. అందుకే ఇవాళ వాళ్ళు పౌర హక్కులకు మాకున్న మేము క్రెడిబిలిటీ అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. ఇవాళ చెప్పారండి ఇందిరమ్మ రాజ్యంలో ఇదేమి న్యాయమని హరగోపాల్ అడుగుతున్నాడు. దాని ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీరు ఇవాళ ఎవరెవరైతే కేసీఆర్ పరిపాలన పట్ల ఇది బాగలేదు, దీన్ని మార్చాలి, దీన్ని మార్చాలనే కంటే కూడా కూకటి వేలతో పేల్చివేయాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి అందరిలో కూడా మళ్ళీ ఒక రివర్స్ వస్తుంది. ఎట్లయితే కేసీఆర్ పరిపాలనలో రివర్స్ మైగ్రేషన్ వచ్చిందో ఇలా మేధావులలో కానీ, సంఘ కార్యకర్తల్లో కానీ, హక్కుల కార్యకర్తల్లో కానీ రివర్స్ ఎందుకు వస్తూ ఉందంటే ఈ పరిపాలన అంత దుర్భరంగా మారిపోయింది. ఇలా ప్రజాస్వామ్యం లేదు, మీటింగ్లకు పర్మిషన్ లేదు, సోషల్ మీడియా వివిధ వర్గాల నుంచి, వివిధ సంస్థల నుంచి కూడా అన్నింటినీ తప్పుపడుతున్న పరిస్థితి. సో ఇది ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడితే, హైకోర్టు కూడా మళ్ళీ హైడ్రా గురించి వ్యాఖ్యానించింది. కేవలం పేదలపైనే ప్రతాపం చూపిస్తున్నారా, పెద్దోళ్ళ సంగతి ఏంటి, పెద్దోళ్ళకి సపరేట్ హక్కులు ఉన్నాయా అంటూ చాలా తీవ్రంగానే రియాక్ట్ అయింది. ఈ విషయాన్ని ఒక సెకండ్ చెప్పి నేను విజయ్ గారి దగ్గరికి పోతాను. నేనేమంటున్నా, హైడ్రా మీద కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొదలే చాలా స్పష్టంగా ప్రజలను అలర్ట్ చేశారు. మీరు ఈ హైడ్రా కేవలం పేదోళ్ళ మీదనే ప్రయోగిస్తున్నారు, ఇది పెద్దల వైపు పోవడం లేదు, ఇది సరైనటువంటి రీతిలో నడవడం లేదని మొట్టమొదటిగా హెచ్చరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆ రోజు మమ్మల్ని అందరూ ఏమన్నారు, మీరు ప్రభుత్వం ఏం చేసినా అడ్డుపడతారు, బుల్డోజర్లకు అడ్డుపడతారా, దానికి అడ్డుపడతారా అని చెప్పారు కదా. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజానీకమంతా కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏం చెప్పిందో అదే టోన్లో ఆలోచిస్తున్నది అనేటువంటి విషయాన్ని ఇలా మరవద్దని నేను మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. రైట్, ఓకే విజయ్ గారు. హైడ్రాకి సంబంధించినటువంటిది ల్యాండ్, ప్రభుత్వ ల్యాండ్లని, చెరువులని కబ్జా చేసినటువంటి వాళ్ళని భూమిని మొత్తం ఒక రక్షించాలనే టార్గెట్గా పెట్టుకున్నారు. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తీసేసి వాళ్ళకి ఇల్లు. చివరికి ఏమైంది,
నీకు ఫస్ట్ దుర్గం చెరువు మీ తిరుపతి రెడ్డి సోదరుని కూలగొట్టలేకపోయారు ఇన్ని రోజులైనా. ఇంతవరకు ఎన్ని వందల ఎకరాలు సేకరించారు. పేదలది, మధ్యతరగతిది, ఇటువంటివి ఎలాంటి బలం లేనటువంటి వాళ్ళ జోలికి పోయి వాళ్ళ ల్యాండ్లు గుంజుకున్నారు. వాళ్ళు కాళ్ళ మీద పడ్డా వదలలేదు. కానీ తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి అంశం ఇంకా దుర్గం చెరువులో ఉన్నటువంటిది. వాళ్ళు కోర్టుకు పోయి స్టే కూడా ఇంకా వచ్చిందో రాలేదో తెలియదు. వాళ్ళ విషయంలో మాత్రం ఏమాత్రం జోలికి పెట్టు. హైకోర్టు అదే వ్యాఖ్య చేసింది కదా, మీ చట్టం డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకు చట్టం వేరుంది, సామాన్యులకు పేదలకు వేరే చట్టం ఉందా అనేదే క్వశ్చన్ చేసినటువంటిది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మెన్షన్ కూడా చేసింది దుర్గం చెరువు, మియాపూర్ చెరువులోని ఆ ఏరియాల పేర్లు కూడా, అంటే వాళ్ళ హక్కులు ఎట్లా కాపాడుతారు పేరు ఇంకా మెన్షన్ చేయాలి. దుర్గం చెరువు మీన్స్ అక్కడ ఏది ముఖ్యమంత్రి గారి సోదరుడు ఉన్నది, ఇంకా పేరు మెన్షన్, దాని అర్థం ఆయన పేరు మెన్షన్ చేసినట్టే అది. అంటే అంత స్థాయిలో ఉన్నా కానీ ఇంకా యాక్షన్ లేదు. కేవలం సామాన్యులు చర్యలు తీసుకొని నీటి వనరులను కాపాడుతాం అనుకుంటే అందరికి న్యాయం జరిగినట్టు. పైన ప్రతాపం చూపించి పెద్దల్ని హైడ్రాను బ్లాక్ మెయిలింగ్ గా ఉపయోగించుకుంటారు అనే దానికి చాలా నిదర్శనం. హైకోర్టు వ్యాఖ్యలు నారకం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పెద్దోళ్ళ దగ్గరికి బెదిరించి ఆ బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు ఏదైనా ముట్ట చెప్తే ఊరుకున్నారనే అర్థమే వస్తుంది. ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలు చట్టం అందరికి ఒకటే ఉన్నప్పుడు మీరు ఆ చట్టాన్ని ఉపయోగించి ఊరుకున్నారు. మీ సొంత చుట్టాలు అయితేనేమో పక్కకు పెట్టుకున్నారు. వేరే వాళ్ళు పెద్ద పెద్ద వెంచర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఇంత తీసుకొని కామ్గున్నారు. సామాన్యుడు ఇవ్వలేడు, ఇచ్చినా అది మీకు సరిపోదు, అందుకని వాడిని కూల్చేసి ఇంత తీసుకుంటున్నాం. ఈ ల్యాండ్ బ్యాంక్ మళ్ళీ గొప్పగా మేము ఇన్ని ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పుకోవడానికి ఉపయోగించుకునేటువంటి లాగానే హైడ్రాని తయారు చేశారు. రైట్, కంక్లూడింగ్ దేవప్రసాద్ గారు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు వాటి గురించి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించాలి. తర్వాత పల్లె ప్రగతి చాలా ఇంపార్టెంట్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. సో వాటి గురించి కూడా ప్రభుత్వం దగ్గర నిన్న ఏం ప్రణాళిక రిఫ్లెక్ట్ కాలేదు దాంట్లో. ఇప్పుడు రాజేష్ గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనేటువంటిది కేసీఆర్ గారు ఒక అనేక విషయాలు ఆలోచించి, ఎందుకంటే పట్టణాలు పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి, ఇది మా గ్రామము, ఇది మా ఊరు, ఇది మా స్వగ్రామం అనేటువంటి ఒక ఎమోషన్ బాండింగ్ రావాలని ప్రజాప్రతినిధులు అందరితో కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చి మనం దేశంలో 19 అవార్డులు వస్తే దాదాపుగా 15-16 అవార్డులు తెలంగాణకి వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవాళ టోటల్గా గ్రామీణ ప్రాంతాలు ట్రాక్టర్లు ఇచ్చినాము, డంపులు ఏర్పాటు చేసినాము, ప్రతిదీ కూడా అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేసినాం. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు ఆరోగ్య పరిస్థితులు కూడా పెంచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేసినాం. కానీ ఇవాళ మొత్తం గ్రామీణ వ్యవస్థ నుండి మొత్తంగా కూడా విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ట్రాక్టర్లకు పైసలు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు పైసలు లేవు, డీజిల్కు పైసలు లేవు, ఎక్కడి చెత్త అక్కడనే మురిగిపోతుంది, చెట్లు పెట్టేటోళ్ళు లేరు, వాటిని కాపాడేటోళ్ళు లేరు. ఒక మాటలో చెప్పాలంటే పరిపాలన మొత్తం గాడి తప్పింది. ఢిల్లీకి, హైదరాబాద్కు ప్రయాణాలు నడుస్తున్నాయి తప్ప గ్రామీణ ప్రాంతం వైపు వీళ్ళు చూపు లేదనేటువంటి మాట వాస్తవం. సో గ్రామీణ వ్యవస్థ దగ్గర నుంచి మొత్తం రాష్ట్ర స్థాయి వ్యవస్థ దాకా పూర్తిగా ఏ వ్యవస్థ పట్ల ఒక ప్రణాళిక ప్రభుత్వం దగ్గర కనిపించలేదు. సో అదే బడ్జెట్లో కూడా అదే రిఫ్లెక్ట్ అయింది. ఎటువంటి ప్రయోజనకారి బడ్జెట్గా లేకుండా ప్రజల కోసం, చాలా కీలక రంగాల కోసం కేటాయింపులు ఆ స్థాయిలో జరగలేదు. అటు గ్యారంటీలకు మంగళం పాడే విధంగా, డిక్లరేషన్లకి గోరి కట్టే విధంగానే ఈ బడ్జెట్ ఉందనేది బీఆర్ఎస్ పార్టీ సహా చాలా విశ్లేషకులు, పరిశీలకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ నర్ర విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.